హాయ్ ఫ్రెండ్స్, ఎస్వి మొబైల్స్. చాలామంది ఇప్పుడు ఛార్జర్ ఖరాబ్ అయింది అనేది ఉంటే మన ఇంట్లో 2 సెల్లులు ఉంటే ఇంకో సెల్లు ఛార్జర్ వాడుకుంటారు. దాదాపు ఒక సెల్లుకు 2 ఛార్జర్లు వాడుతారు. అట్లా వాడడం వల్ల ఛార్జర్ ఖరాబ్ అవుతుంది. దాదాపు మనం ఏ మోడల్ అయితే వాడుతున్నామో ఆ మోడల్కు తగ్గట్టే మనకు కెపాసిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఇది 85 వాట్స్, ఇది 35 వాట్స్. ఏమవుతుందంటే ఈ 85 వాట్స్, ఇది 35 వాట్స్ కదా. మన ఇంట్లో ఈ ఛార్జర్ అనేది ఖరాబ్ అయింది. ఇంకోళ్ళు వాడే ఛార్జరు 85 వాట్స్ కదా. ఈ ఛార్జర్ పెట్టడం జరుగుతుంది. ఈ 85 ఛార్జర్ 35 వాట్స్ ఛార్జర్ కదా, తొందరగా ఎక్కుతుంది. ఇది ఒకటి వాడదాంలే అనుకుంటాను, కానీ అది నిజంగా తప్పు. ఎందుకంటే ఏ సెల్లుకైనా దానికి తగ్గట్టే కెపాసిటీ ఇస్తాడు మ్యానుఫ్యాక్చరింగ్. అప్పుడే దానికి తగ్గట్టు పవర్ ఐసీ కానీ ఛార్జింగ్ కెపాసిటీ కానీ మెన్షన్ చేసి ఇస్తాడు. మెన్షన్ చేసినప్పుడు మనం ఎంత వోల్ట్ వాడాలి, అది ఎంత తీసుకుంటుంది, ఎంత అనేది పాత ఛార్జర్ మీద ఉంటుంది. ఇది 85 వాట్స్, ఇది 35 వాట్స్. మనం దీనికి ఎంత కెపాసిటీ కావాలో అనేది దీనిపైన ఉంటుంది. దీనికి ఎంత కెపాసిటీ కావాలనో అంతే ఉంటుంది. అట్లా కాదని 35 వాట్స్ కదా 85 వాట్స్ వాడితే మనకు తొందరగా ఎక్కుతుందని పెట్టడం తప్పు. ఎందుకంటే దానివల్ల మనకు సెల్ అనేది ఛార్జింగు స్పీడ్ ఎక్కడం తగ్గుతుంది. పవర్ ఐసీ మీద వెయిట్ పడుతుంది, పవర్ ఐసీ కూడా పోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఫాస్ట్గా ఎక్కేది ఇప్పుడు ఫాస్ట్గా ఎక్కడం జరగదు. అంతేకాకుండా సెల్లు కూడా స్టక్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం, సెల్లు వర్క్ చేయకపోవడం, సీసీ బోర్డు పోగడం ఇలా జరుగుతుంది. ఎందుకంటే ఎంతైతే కెపాసిటీ ఇచ్చిందో అంతే వాడాలి. ఉదాహరణకు ఒక ఛార్జర్ ఖరాబ్ అయిందో ఎక్కడైనా మర్చిపోయినాం అనుకో, ఆ ఛార్జర్ని మనం తెప్పించి అది గూగుల్లో కొట్టాలి. మన మోడల్ అయితే ఎంత ఉంది, ఉదాహరణకు OnePlus నాడు C2 లేకపోతే IQ Z9 ఇట్లా అని మోడల్ మనము గూగుల్లో కొడితే దానికి తగ్గ వాట్స్ ఎంత వాడాలి, వాడితే ఏమవుతుంది అనేది డీటెయిల్స్ మొత్తం ఇస్తాడు. ఆ వాట్స్ని పట్టుకొచ్చి మన సెల్ పాయింట్లు ఇస్తే దానికి తగ్గ వాట్స్ ఇస్తాడు. అదే కాకుండా మనకు ఖచ్చితంగా ఎంత వాట్స్ అవుతున్నదో అంత వాట్సే తీసుకోవాలి. అంతకు మించి వాట్స్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది.